అందరు పండుగ బిజీలోనే ఉన్నట్టున్నారు కదా, దివిలకు మస్తు పని ఉంటదా మరి. ఫస్ట్ అయితే హెడ్లైన్ చూడండి, అన్ని వార్తలు చెప్పుకుందాం గాని. ప్రశాంతంగా తెలంగాణ బంద్, ఇక చేస్తారట మిలియన్ మార్చ్. గ్రూప్ 2 కొలువుల పండుగ, ఆ 10 ఏళ్ళు అయిందట దండుగా. ఒడిసినాయి లిక్కర్ టెండర్లు, తగ్గినాయి అబ్బా దరఖాస్తులు. ధనత్రయోదశికి లేని గిరాకీ 1,30,000 మరి తులానికి. పండుగ ఆఫర్ల పేర్లతో మోసం, లాపర్వా చేస్తే గ్యారెంటీ ఆగం. తెలంగాణ రాష్ట్రం ఉత్తగానే రాలే. ఉద్యమాలు, పోరాటాలు, మిలియన్ మార్చ్, సాగరహారం, సకల జనుల సమ్మె, వంట వార్పు, ధర్నాలు, రాస్తారోకోలు, ముట్టడులు, దీక్షలు, ఇట్లా ఎన్నో ఏండ్ల కమానం నడిస్తే అందరూ జేఏసీ జెండా కింద కొట్లాడితే అప్పుడు ఢిల్లీ దిగొచ్చి మన రాష్ట్రం మనకిచ్చింది. ఇప్పుడు గిన బీసీ రిజర్వేషన్ల కోసం జేఏసీ బుట్టి పార్టీలు పక్కకు పెట్టి జంగు బుట్టిచ్చింది. గా లడాయిలా ఫస్ట్ది ఇయాల్టి తెలంగాణ బంద్. బంద్ అంటే బంద్ పోరి. పట్నం నుంచి పర్లేదాకా దుకాణాలు, పెట్రోల్ బంకులు, స్కూళ్ళు, కాలేజీలు, హోటళ్లు, బట్టల షాపులు, బంగారం షాపులు, ప్రతి ఒక్కటి బందే. ఆర్టీసీ బస్సులనైతే డిపోలకెళ్లి దాటనిస్తోట్టు. మబ్బుల సందే గేట్ల ముంగట కూకున్నారు రోడ్ల మీదకి రావద్దని. 136 బీసీ కులాలే కాదు, ఎస్సీ ఎస్టీ మైనార్టీలు కూడా ఇమ్మ తెచ్చిండ్రు. అధికారంలో ఉన్న కాంగ్రెస్, ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్, సెంట్రల్ ఉన్న బీజేపీ కూడా సడకల మీదకి వచ్చింది. ఆడాడ 3 పార్టీల జెండాలు ఒక్కొక్కడకు పడ్డాయుల్లో. ధర్నాలు, ర్యాలీలు, నిరసనలు, దిష్టి బొమ్మలు కాల్చు జోరుగా నడిచినాయి. 42% రిజర్వేషన్లు వచ్చేదాకా ఊకునే ముచ్చటే లేదు. తెలంగాణ ఉద్యమం లెవెల్ జంగు నడిపిస్తాము అంటున్నారు. మిలియన్ మార్చ్ పెట్టే ఆలోచన ఉంది. అదేవిధంగా పెరేడ్ గ్రౌండ్లో రాజకీయ యుద్ధ పేరు పెట్టేది ఉంది. ప్రత్యేక రైలు కట్టుకుని ఢిల్లీ కోటను కూడా ముట్టడించడానికి కూడా మేము బయలుదేరబోతున్నాం. ఈ బంద్ ఒక ఆరంభం మాత్రమే. ఈ బంద్ను చూసి పార్టీలు, ప్రభుత్వాలు తమ వైఖరి, రాజ్యాంగబద్ధమైన సంస్థలన్నీ బీసీలను చిన్న చూపు, నిర్లక్ష్యం చేసే పద్ధతి మార్చుకుంటారు. మరి అన్ని పార్టీలు రోడ్ల మీదకి వస్తే రిజర్వేషన్లకు అడ్డం పడుతున్నదేవాళ్ళు, ఆపుతున్నదేవాళ్ళు. కాంగ్రెస్ మాట ఇచ్చినట్టే పవర్లకు రాగానే కులగణన చేసి అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి పంపిస్తే సెంటర్ వాళ్ళు పెండింగ్ లో పెట్టిండ్రు. ఆర్డినెన్స్ చేస్తే దాని మీద గవర్నర్ గారు సంతకం పెడతలేడు. ఆఖరికి జీవో తెస్తే కొందరు కోర్టుకు పోతే ఎలక్షన్లే ఆగే. బంధుల భాగమైన మంత్రులంతా ఇదే మాట అంటున్నారు. ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఢిల్లీకి వాస్తవాన్ని చెప్పి కేంద్రంలో ఉన్న పెండింగ్లో ఉన్నటువంటి అంశాన్ని తీర్చాలని సందర్భంగా కోరుతాను. ఎందుకంటే షెడ్యూల్ 9లో పార్లమెంట్లో బిల్ పాస్ చేసినప్పుడు బీసీస్కి 42% రిజర్వేషన్స్ కల్పించవచ్చు. సో మేము ఇదే డిమాండ్ చేస్తున్నాము. తొందరగా బీజేపీ ప్రభుత్వము కళ్ళు తెరవాలి. బీజేపీ చేస్తున్నటువంటి పచ్చి మోసం. మీరు బీజేపీలో పార్టీ సభ్యులుగా ఉన్నారు, పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు, ఒక్కరోజు కూడా బీసీల యొక్క 40% రిజర్వేషన్ మాట్లాడరు. అవన్నీ మాకు తెలియదు. మీరు రిజర్వేషన్లు ఇస్తామన్నారు, ఇవ్వాల్సిందేనని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. భూకంపం సృష్టిస్తాం బిడ్డ, జాగ్రత్త, తస్మత్ జాగ్రత్తగా ఉండండి. లేకపోతే ఈ సమాజం లేచి తిరగబడ్డదనుకో మీరెవరు మిగిలరు. ఇక బీజేపీ లీడర్ మందలిస్తే, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నా బీసీ సోదరులారా, ఒక పక్క రిజర్వేషన్లకు మేము అనుకూలమని మాట్లాడుతూనే మరో పక్క కుట్రలు చేస్తున్నటువంటి వాళ్ళని గమనించాలి. అదేందో గానీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ను ఒక్క మాట అడుగుతలేరు, బీజేపీ ముచ్చటే తీస్తలేరు. బీఆర్ఎస్ నాయకులు అసలు కులగణంలో పాల్గొనలే, బీజేపీ నాయకులు కూడా కొంతమంది నాయకులు పాల్గొనలే. మరి ఈ రోజు బీజేపీని తిట్టకుండా బీఆర్ఎస్ వాళ్ళు మమ్మల్ని ఎందుకు తిడుతున్నారు? వాళ్ళు ఒకటి కాబట్టి లోపల సంబరాలు చేసుకుంటున్నారు ఈ బిల్లు రావద్దని. అంతా నిమ్మలంగుంటే ఈ పాటికి లోకల్ పార్టీ ఎలక్షన్ జోరు ఉంటుండే. ఊరూరా కోర్టు కేసులు చేయవాటికే ఆగే. ఇక కొడుకుని ఎంట పెట్టుకొని బందుకొచ్చిన కవితక్కకి ఈ మాట అన్నది. ఎన్నికలు ఇంకో 5-6 నెలలు కాకపోయినా ఏం ఒరిగేది లేదు, నష్టమేం లేదు. మహారాష్ట్రలో 5 ఏళ్ళు ఎన్నికలు కాలేదు, తమిళనాడులో 10 ఏళ్ళు ఎన్నికలు కాలేదు. మధ్యలో కామ్రేడ్లకు కమలం పార్టీ వాళ్ళకి కిసర్ బసర్ అయ్యింది. ఆడాడ అధికార పార్టీ ప్రతిపక్షం కార్యకర్తలు లొల్లి పెట్టుకున్నారు. కొందరు దుకాణాలు బంద్ చేయకుంటే జబర్దస్తిగా బంద్ చేయించారు. మొత్తానికైతే బంద్ అయితే సక్సెస్ అయింది. ఇక రేపటి సంది బీసీ రిజర్వేషన్ల పోరాటం ఎట్లుంటుందో గానీ తెలంగాణ బంద్ చూసన్నా సెంటర్ వాళ్ళు బిల్లును పాస్ చేస్తారో మరి.
చదువుకున్న ప్రతొక్కళ్ళ కోరిక ఏందంటే చిన్నదో పెద్దదో ఓ గవర్నమెంట్ కొలువు సంపాదించాలి అని. కానీ ఈ జమానాల మస్తు కష్టం అబ్బా. ఏండ్లక మనం చదవాలి, కోచింగ్లు తీసుకోవాలి, లక్షల మందితో పోటీ పడాలి, మంచిగా పరీక్షలు రాయాలి, ర్యాంకు కొట్టాలి. ఆడికే అయిపోదు, కొందరు కోర్టుకు సుతా పోతారు. ఈ ఎదురు చూడంగా ఎన్నడో గవర్నమెంట్ జాబ్కి ఎక్కే భాగ్యం వస్తుంది. మొన్న గ్రూప్ 1 ర్యాంకర్లకు ఇవాళ గ్రూప్ 2 ర్యాంకర్లకు గా ఛాన్స్ వచ్చిందిల్లా. రైట్, వీళ్ళంతా గ్రూప్ 2లా కొలువులు కొట్టినోళ్ళు. మొత్తం 783 మంది డిసెంబర్ల పరీక్షలు రాసి డ్యూటీలకు ఎక్కబోతాన్రు. హైదరాబాద్ శిల్పకళ వేదికల కొలువుల పండుగ పేరు మీద అపాయింట్మెంట్ లెటర్లు వంచిండ్రు సీఎం సారు, మంత్రులు. పాత గవర్నమెంట్ల నోటిఫికేషన్లు వేయలే, నిరుద్యోగులను పట్టించుకోలేదని గరమేండు రేవంత్ రెడ్డి సారు. నిజాం నవాబుతో పోటీ పడే అల్లుడిని అంబానీ చేయాలి, బిడ్డను బిర్లానీ చేయాలి అనే కలలు కంటూ 10 సంవత్సరాలు పరిపాలన కొనసాగించు. మా ఏలువడిలా ఎన్నో పథకాలు పెట్టినాం, పనులు చేస్తున్నాం, అయినా కొందరు సోషల్ మీడియాలో అబద్ధాలు ప్రచారం చేస్తుండ్రు అనికచ్చిండు. మొట్టమొదట గ్రూప్ 1 నియామకాలు చేపట్టి ఇవాళ గ్రూప్ 2 నియామకాలు ఇస్తున్నా. మీ తర్వాత గ్రూప్ 3 నియామకాలు ఇస్తా, తర్వాత గ్రూప్ 4 నియామకాలు ఇస్తా. ఇవన్నీ కలిపితే దాదాపుగా 11,000 నియామకాలు. మొదటి సంవత్సరంలోనే 60,000 ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు, టీచర్ల నుంచి కానిస్టేబుల్ల వరకు, ఇంజనీర్ల నుంచి డాక్టర్ల వరకు. ఏ ముచ్చటెట్లున్నా వీళ్ళందరికీ 2 రోజుల ముందే దీవుల పండుగ వచ్చిందబ్బా. ఎవరైనా తల్లిదండ్రులను చూసుకోకపోతే మీ జీతంలో 10-15% కోత చేసి మీ తల్లిదండ్రుల ఖాతాలు వేస్తా. చట్టమే తెస్తున్నా, ఆ చట్టాన్ని మీతోనే రాపిస్తా. నా పెండ్లప్పుడు గింత రేట్ ఎక్కడిది? తులం 1000 రూపాయలే ఉండే. నాకు చెవులు గుట్టిస్తప్పుడు 3000 ఉండేనట. పెండ్లప్పటికి 10,000 కావచ్చు. పెద్ద బిడ్డకు కొడుకు పుట్టినప్పుడు 25,000 తులం ఉంటే గోల్స్ చేపిస్తానికే మస్తు తిప్పలు పడ్డాం. చిన్న బిడ్డకు బిడ్డ పుట్టే వరకు 30,000 అయింది. గిట్లా చెప్తుంటారు. అప్పుడు నిచ్చెనేసుకొని నిమ్మలంగా ఎక్కితే ఇప్పుడేమో రాకెట్ వేసుకొని ఉరకబట్టే. దివిలకు మళ్ళా సెంటిమెంట్ ఆయే. చూడుండ్రి మరి మార్కెట్ ఇవాళ ఎట్లున్నదో. ధనత్రయోదశికి సుత అట్లట్లనే ఉన్నాయబ్బా బంగారం బేరాలు. ఇవాళ కొని అమ్మవారి ముంగట పెట్టి పూజలు చేస్తే లక్ష్మీదేవి అంతకంత సంపాదన ఇస్తదని ఓ నమ్మిక. కానీ రేటేమో బగ్గున మండబట్టే. తులం 1,30,000 మరి. గ్రాము తీసుకున్నా 13,000 కావాలి. కాకుంటే నిన్న మొన్నటి కంటే ఓ 2,000 దిగింది. గోల్డ్ ఏదైనా పెట్టాలి కొత్తగా అనేసి కొంటూ ఉంటాం ఎవ్రీ ఇయర్. ఈసారి పాపకు కూడా తీసుకొని అలానే అమ్మవారికి పెడదామనేసి. అంటే ఎవ్రీ ఇయర్ అది అలవాటు, మంచిది అంటారు. సో దానికోసం లక్ష్మీదేవి గురించి చేస్తాం. స్టార్ట్ చేసినప్పుడు స్కీము 23,000 ఉండిందమ్మా తులం. ఈవేళ చూస్తే అది 1,30,000కి వెళ్ళిపోయింది. ఈ రేట్లకు అదే నయ్యం మరి. ఇక ఆఫర్లు డిస్కౌంట్లు పెడితే అట్లా ముత్యమంతా నిమ్మల పడతాండ్రు కొనేటోళ్ళు. ప్రజెంట్ ఒక కస్టమర్కి 1 lakh అలా ఫిక్స్ చేశారనుకోండి, 11 monthsలో మనకు బాండ్ ఇస్తామండి. 11 monthsలో మనకు నో మేకింగ్ చార్జ్, నో వేస్ట్ మీద మనలో ఆర్టికల్ తీసుకుంటారు. ట్రంప్ గారి పన్నుల మోత, దేశాల నడుమ యుద్ధాలు, పెద్దోళ్ళంతా బంగారం మీదనే పెట్టుబడులు పెట్టేటోరకు రేటు రాకెట్ ఎక్కింది. పక్క 1,00,000 కావచ్చునట. సంక్రాంతికి మీరు చూస్తారు ఇంక్రీజ్ అవుద్ది. సో ప్రాబబ్లీ ఇప్పుడు ఇన్వెస్ట్ చేసుకోవటం బెటర్. తులం 1,00,000 అయితానికి ఏండ్లకేండ్లు పట్టింది గాని 1,50,000 అయితానికి 6 నెలలు కూడా పట్టలేదు పో. నీ అవ్వ ఒక్కటి తలిగినా జాక్ పాట్ కొట్టినట్టే. కాక ముందే చెప్తున్నా, ఎవ్వలకు వచ్చినా 50-50. మల్లేష్ గాడు మస్తు మాటలు చెప్పిండు కానీ ఆఖరికి వచ్చేసరికి వెనక పట్టు పట్టిండు. నేను ఆల్రెడీ మంచి బోర్డుకు కూడా ఆర్డర్ ఇచ్చేసిన. వచ్చిందంటే కొబ్బరికాయ కొట్టుడే. 10 ఇట్లా ఒక్కటన్న తలగకపోతుందా? గిట్లుందబ్బా వైన్స్ లకు టెండర్ లేసినోళ్ళ ముచ్చట. వైన్స్ లకు టెండర్ రేసుడు వచ్చింది. ఏలాటికి 33 జిల్లాలల్లో 2,620 దుకాణాలకు 80,000 మీద అప్లికేషన్లు వచ్చినాయి. ఆఖరి మతలబ్ అందే వరకు బంద్ ఉంది కాబట్టి దానికి గవర్నమెంట్ సడలింపు ఇచ్చింది. అంతకుముందు 5 గంటలు ఉన్నది, ఇప్పుడు అర్ధరాత్రి వచ్చినా రాత్రి 2 గంటలైనా మేము చివరి అప్లికెంట్ కూడా మేము నిరాశపరచమని తీసుకుంటాం. అయితే 2 ఏళ్ల కిందటికి ఇప్పటికి మస్తు ఫరక్ ఉంది. అప్పుడు 1,31,000 దరఖాస్తులు వస్తే 2,620 కోట్ల రూపాయలు వచ్చినాయి గవర్నమెంట్ కు.
కాకుంటే ఇప్పుడు దరఖాస్తులు తక్కువ వచ్చినా ఫీజుల పైకం బరాబర్ వచ్చినట్టే. ఎందుకంటే 2 లక్షల నుంచి 3 లక్షలకు పెరిగింది. ఒక అల్ల వైన్స్ రాకుంటే ఈ పైకం వాపస్ ఇయ్యరు, సర్కార్కు చదివించినట్టే. మేము ఒక సిండికేట్, ఒక 5 కలిసి సిండికేట్ గా ఇస్తాము. గతంలో 180 చేసాము, ఇప్పుడు 120 వేసే అవకాశం. అంటే మేము కూడా కొత్తది కదా చేయాలని మాకు కూడా ఆలోచన వచ్చింది. కాకపోతే ఏంటంటే ఈ 3 లక్షల రూపాయలు తాను అన్నట్టుగా 3 లక్షలు అన్నారు, కొంతమంది ఇబ్బంది పడుతుంది. అది కంపల్సరీ నడుస్తుంటది. సిండికేట్ అవుతాం, అందరు కలిసి చేయడం అంటే కామన్ ఉంటుంది. లేకపోతే ఒకళ్ళేస్తే పోతే కదా డబ్బులు, అట్లా అనుకుని వేస్తుంటారు అందరు. వస్తే దుఃఖనము, పోతే 3 లక్షలు. ఆల్రెడీ దందాలు ఉన్నోళ్ళు కొత్త వాళ్ళు కూడా చేతనైన కాడికి వేసిండ్రు. కొందరు ఇంటి ఆమె పేరు మీద, కొందరు బిడ్డల పేరు మీద దరఖాస్తు పెట్టిరు, అదృష్ట లక్ష్మి కలిసి వస్తుందని. మా డాడీ ఇదే బిజినెస్ లో ఉన్నారండి, నేను వేయట్లేదు. డాడీది నీ పేరు మీద వేస్తున్నాను. 12 మెంబర్స్ కలిసి 6 చేసినాం. ఫస్ట్ టైం ఇదే, బట్టిగానే చూద్దాం, ఒకసారి చూద్దాం, ట్రై చేద్దాం. అంటే మేము 9 మంది కలిసి ఆరేస్తున్నాం సార్. మాస్ ఏరియా ఉందనుకోండి, అక్కడికి కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. లేకపోతే మనం పోయే దారిలో ఒక మెయిన్ ఏరియా ఉందనుకోండి, అందువేళ దే ఆర్ పికప్ పార్టీకి పోతున్నాయి అనుకోండి, అక్కడ మద్యం షాప్ ఉంది, అట్లా పిక్ చేస్తారు. ఇక 23 తారీఖు కలెక్టర్లు రాదీస్తారు అందరి ముంగట. లక్కున్నోళ్ళకి దుఃఖనం వస్తే కిక్కు, రానోళ్ళకి 3 లక్షలు తుట్టి. పొద్దుగాల బండి మీద పోతే అయిపోవుగా, పని ఉందని ఉరికినావు. ఇప్పుడు నేను ఊరికి ఎట్లా పోవాలి? బిడ్డ, మా నూరి శాంతక్క కారు కట్టుకొని వస్తుందట, రోడ్డు మీద ఉండు, నీకు గలుస్తుండొచ్చు. అరే ఇదేందన్నా, నిన్నటికి ఇయాల్టికి గింత ఫరకా? జర చూసి తీసుకోరాదు. ఏహెపో, గీడ ఎంతసేపు నిలబడతాం, రేపు పొద్దుగాల లేచిపోతే మాయే అని కొందరు. ఎందుకంటే పండుగకు పల్లెకు పోదాం అనుకున్నోళ్లకు బస్సులు లేక మస్తు తిప్పలైంది పొద్దుగాల. తెలంగాణ బంద్ ఉండేటోరకు బస్సులు డిపోలు దాటలే. ముచ్చట తెలవక ఊర్లకు పోదామని రోడ్ల మీదకి వచ్చి చూస్తే ఏముంది, ఒక్క బస్సు ఇగరాదు అగరాదు. బస్సులు ఉన్నాయో అనుకొని వచ్చా, లేవు, తెలవదు. మెట్రో దిగినాక తెలిసింది. ఇవాళ శనివారం, రేపు ఐతారం, ఎల్లుండి పండుగ. మంచిగా కలిసొచ్చిందని ముల్లె మూట చదురుకొని బస్టాండ్ల కాడికి వస్తే హైదరాబాద్ ఎల్బీ నగర్ చౌరస్తాల గిది కథ. ఇగేముంది, దొరికింద్రా సందని పవేటోళ్ళు కారోళ్ళు గుంజుడే గుంజుడు. వాళ్ళు వెహికల్ అంటేనేమో 200 రూపాయలు, 400, 500 అడుగుతున్నారు టికెట్ చార్జ్. నల్గొండ పోవాలండి, నా వెహికల్ తీసుకొచ్చినా బాగుంది, వీళ్ళ దగ్గర ఎక్కించుకోబోదు నాకు నచ్చిన వాళ్ళ రేటుకు. డైరెక్ట్ హన్మకొండ ఒకటే రూటు 800 అడుగుతారు. పక్క జానగాం ఆలేరు అంటే ఎవడు ఆపుతుంటే తీసుకుంటే లేదు కారు రోజు. ఖమ్మం సైడ్ ఉంటుండే మా ఊరు, సో అటు సైడ్ వెళ్దామంటే వాళ్ళు ఖమ్మం వాళ్ళు 1000 రూపీస్ అడుగుతున్నారు. ప్రైవేట్ వెహికల్స్ టూ మచ్ చెప్తున్నారు. సూర్యాపేటకు 600 ఒకరు అంటున్నారు. ఏం చేస్తాం, అయితమై అనుకునేటోళ్ళు అంత రేటు పెట్టి పోయినరు. అమ్మో గంతన అనుకున్నోళ్ళు బస్సుల కోసం ఏటింగ్ చేసుకుంటా కూకున్నారు. చార్జ్ పెట్టుకున్నట్టు మేము కష్టం చేసుకున్నారు, అందుకని కూర్చున్నాం. ఇక వచ్చి అప్పుడు పోదామని. సొంత వెహికల్ తీసుకుపోదామంటే డీజిల్ లేక బంకులు బంద్ ఉన్నాయి, మధ్యలో పోయి ఆడ ఇబ్బంది పడతామని చెప్పేసి అట్లా ఆలోచించాలి. ఈ పండగల ముందు ఎలా పెట్టుకొని బంధు ఇట్లా చేయడం ఇది కరెక్ట్ కాదు. బువ్వయాళ్ళ దానిక ఇదే పరిస్థితి. అటెనక చిన్నగా కదిలినాయి. ఇక అప్పుడు చూడు, ఏ బస్సు చూసినా జిబజిబే. సీట్లు దొరకకుండా మంచిదే, లోపటికి ఎక్కితే సాలన్నట్టున్నదుల్లా. ఇవాళ ఓలేనోళ్ళు రేపు నిమ్మలంగా ఓర్రిగా. ఏ డ్యూటీ చేసినా, ఏ పనికి పోయినా పొద్దుకెట్టొరకు ఇంటికి చేరుతారు. గిట్లనే గంట ఆలస్యమైతే ఇంకా రాకపాయే అని ఫోన్లు కొడతారు ఇంటోళ్ళు. వచ్చేదాకా పానం నిమ్మలం ఉండదు, ఓ మెరమెర. ఆమ్దాన్ ఎక్కువన్నా తక్కువన్నా, ఉన్నదో లేదో వండుకొని తిని ఇంట్లో ఉండాల్సిందే. కానీ గిళ్ళ జిందగీ అట్లా లేదబ్బా, పోతనే ఉన్నారు. ఓ పండుగ లేదు, పబ్బం లేదు, ఊళ్ళు దాటుడు, మందలు మేపుడు. మండలాలు, జిల్లాలేంది, రాష్ట్రాలే దాటుతున్నారు జీవాలతోటి. మన్యం పోతురు అన్నట్టు. ఏడ చీకటైతే అన్య గుడారాలు వేసుకొని వండుక తినోడు. అగో సంచి పోరలు కూడా ఉన్నారు. మనోళ్ళది కొమరంభీం జిల్లా శీర్ష అనే ఊరు. ఇండ్లకు తాళం పెట్టి కుటుంబాలే వెళ్ళిపోతున్నాయి మందలం కొట్టుకొని. శాతగాని ముసలోళ్ళే ఊరును పట్టుకొని ఉన్నారు. ఇక 400-300 కుటుంబాలు కూడా మాకు అందరు కూడా తాతల తండ్ల కాడికి వెళ్ళి కూడా మాకు ఏ గుర్రు పట్టుకుని బతికే పరిస్థితి. దాదాపు 300 కుటుంబాలు ఉంటాయి మాయి. అందరు అటే వెళ్తుంది. ఇక్కడ ఆగనిత్తలేరు, ఫారెస్ట్ వాళ్ళు ఇబ్బంది చేస్తాను బాగా. ఇక్కడ గొర్రెలను ఆగనిత్తలేరు, మా గుడిసెలు లిప్పుకపోతాను, జాలి లిప్పుకపోతాను, బండ్లు దుబ్బుకపోతాను. గట్ల ఈడ జీవాలకు కాసం దొరుకుతలేదని తెలంగాణ బార్డర్ దాటి మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు పోతున్నారు. మేపుకుంటా పోయి 4-5 నెలలకు మళ్ళా సొంతూరుకి ఏరుకుంటారట పతేడు. 4 నెలలు ఉండి 4 నెలల తర్వాత మరి రావాలి. పాము కుట్టినా, తేలు కుట్టినా మాకు ఏ అవుతున్నా కానీ దగ్గర ఉంటే కొంచెం నాకు ఈ తిప్పలు ఉంటుంది. దగ్గర ఉండి రాకడ పోకడ కూడా లేదు మాకు.
సచిన బతుకు తెలియదు, సాగు తెలియదు, ఏది తెలియదు మాకు. ఆడొక 4 రోజులు వండి ఈడొక 4 రోజులు వండుకుంటా పోతాం. పిల్లలు జల్లలు మొత్తం మంది ఒకటే ఫ్యామిలీ మొత్తం పోతాను. మేము ఈ దేశం నుంచి పోయి ఆ దేశాన మేపుతున్నాం. మా దేశపోడు మాకు లేడా, మీరెందుకు వస్తారని వాళ్ళకి వెనకటి చెలకలు చెల్మలు లేకపాయే, గుట్టలు పోతామాయే. మొత్తం రియల్ ఎస్టేట్ వెంచర్లు ఏ ఊళ్ళరా చూసినా. మరి ఇక మందలేడమే పాలే, గాసం ఎట్లా దొరకాలే. ఎండలకు ఆనలకు గీ గోసలు పడలేకనే చాలా మంది గొల్లు మేకలు కాసుడే బంద్ చేసిండ్రు. ఇంకా అదే కుల వృత్తి మీద బతికేటోళ్ళకేమో గీ తిప్పాలు. మటన్ షాప్ పోయి కూర తెచ్చుకొని కమ్మాకు వండుక తిన్న తలక గాదుల్లో జీవాలు జాదుడు అంటో. ఏందమ్మా పెట్టింది ముష్టి 3 తులాలు 30 మాటలనబడితివి. సాల్తి మీకు అది కూడా గతి లేదు. పెండ్లు కాగానే పెద్ద ఫ్లాట్ కొంటాం, కారు కొంటామని గప్పాలు కొట్టిండ్రు కదా. 6 ఏండ్ల సంది కిరా ఇంట్లోనే. ఊర్లున్నది ఉత్త 100 గజాల జాగా, మళ్ళా అందులో కూడా అన్నదమ్ముల పొత్తు. మొన్న పండగకి ఇంటికి పోతే మటన్ల నల్లి బొక్కేయాలని తెలియదా? అబ్బో, మా అమ్మ నాయన వస్తే చికెన్ కూడా దేవు కదా. ఓ ఇట్లా బొచ్చెడు వస్తుంటాయి ఆలుమొగల నడుమ. పెళ్ళైన వాళ్ళకు తెలిసే ఉంటది, కాబోతున్న వాళ్ళ కోసమే గీ వార్త తెచ్చినాం. 7 అడుగులు వేస్తానికి ఎయిటింగ్ చేస్తోళ్లకు, 3 ముళ్లకు ముహూర్తం పెట్టుకున్న వాళ్ళ కోసం ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ సెంటర్లు తెరవబోతున్నది సర్కారు. అగో పెండ్లికి ముందే గీ సెంటర్లు ఏంది అంటారా? రేపు లగ్గమైనాక ఆలుమొగల నడుమ పంచాదులు పుట్టి ఏడికో పోతున్నాయి కదా. గట్ల కాకుండా ముందే మంచి షెడ్డ చెప్తారన్నట్టు. 33 జిల్లాలల్లా 5 కోట్లతోని జిల్లాకో సెంటర్ పెడతారట. ఓ లాయరు, సైకాలజిస్టు, సోషల్ వర్కరు, ఇంకో హెల్పరు పనిచేస్తారు. లగ్గమైన అత్త మామలు గునుగుతున్నారని, ఏరు కాపురాలు పెట్టాలని, బువ్వలు కూరలు వండే కాడ పంచాదులు, ఇంటైన కోపంలో ఏదో అన్నాడని, భార్య వద్దంటే రీల్స్ చేస్తుందని, ఊకూకే అలిగి అమ్మగారింటికి పోతుందని ఏవేమో వస్తుంటాయి. అయిన దానికి కాని దానికి బీపీలు పెంచుకొని చిన్న కొట్లాట ఇంత పెద్దగా చేసుకుంటారు. పెద్ద మనుషుల వెట్టుడు స్టేషన్ల కేసుల కాడికి పోతాయి ఒక్కొక్క పారి. గంత దూరం రావద్దనే కాబోయే భార్య భర్తలను కూసుండబెట్టి పెండ్లైనాక బరువు బాధ్యతలు ఏముంటాయి, సంసారంలో సర్దుబాట్లు ఎట్లుంటాయి, భర్త తోటి భార్య ఎట్లుండాలి, భార్య మాటకు భర్త ఎట్లు ఇలివియాలని చెప్తారట. గివన్నీ చూసి మాకు పెండ్లే వద్దని బుగులు పడేరు. గివేం పట్టించుకోకుండ్రి గాని ఓ మాట చెప్తున్నాం గంతే. ఇక పెండ్లిళ్ళ సీజన్ కూడా చాలా అయింది కాబట్టి సూపులైనోళ్ళు పప్పన్నం పెట్టుకొని పెండ్లి పందిట్లకు పోతానికి తయారుగాండ్రి మరి. పండుగ పూట ఊర్లకు పోవాలంటే చాలా మందికి జరంత బుగులే ఉంటదుల్లా. తాళమేసిన ఇల్లు కనబడితే చాలు డ్యూటీలకు ఎక్కుతారాయే. పోకుంటే తప్పది కాబట్టి ఇంట్లో ఎక్కువ తక్కువ బంగారం పైకం పెట్టకుండా చూసుకుంటారు కొందరు. ఇంటి పక్కన వాళ్ళకు ఎదిరింటోళ్లకు చెప్తారు జర చూడమని. కానీ కనబడని దొంగలు మన చుట్టే ఉంటారు, మన ఫోన్లోనే ఉంటారుల్లా. జర్రంత లాపర్వా చేసినామా అంటే ముంగట మురిసినోళ్ళు పండుగ కేడ్చే కథ అయితే సుమా. పండుగ పూట పటాకులకు సూటి పెట్టిండ్రు పనిమంతులు. అంగట్ల కంటే అగ్వకే ఇస్తున్నాం, ఆన్లైన్ లో ఆఫర్లు కొనుక్కోనని ఫోన్లకు లింకులు పంపుతున్నారట. ఫేక్ వెబ్సైట్లు తెరిచి ఆఫర్ల వద్ద వారిస్తుంటే నిజమే అనుకోని ఆత్రపడి ఆర్డర్ పెట్టిండ్రంటే దివేలకు ఇంటి ముంగట లడలడ లచ్చింబాంబులు వేలుడు కాదు, తోక పటాకులు లెక్క తుస్తైతది కథ. ఆల్రెడీ రోడ్ల మీద దుకాణాలు పెడితే ఇయాల్టి సందే కొనుక్కోబోతున్నారు. రేట్లు ఎక్కువని కొందరు ఆన్లైన్ లో దేవులాడుతున్నారట 4 రూపాయలు తక్కువకు వస్తాయని. అగో గాళ్లకు సూటి పెట్టిండ్రన్నట్టు 100కి 50, 60, 80 రూపాయలు డిస్కౌంట్ అని పోస్టులు పెడుతున్నారు జోరుగా. మొదలు పైకం కట్టాలే, అడ్రస్ పెట్టాలే. మనం పంపిన పైసలు కాకుండా బ్యాంక్ వివరాలు గా బడవేగాళ్ళకు పోతే అకౌంట్లు మొత్తం లూటీ చేసే డేంజర్ ఉన్నది మళ్ళా. ఇక చుట్టాలు దోస్తులకు మిఠాయిలు గిఫ్ట్ కూపన్లు సుతా పంపుతుంటారు. గా వీటి మీద కూడా కొత్త కొత్త కథలు పడతారు. రూపాయి అటో ఇటో దుకాణాలకు పోయి బేరం చేయండి, లేదంటే ఫోన్లలో మీ యాప్లకు వెళ్ళి బుక్ చేసుకోండి. కానీ ఆఫర్లు అనగానే అడ్డమైన వెబ్సైట్లను నమ్మితిరా అంటే నెత్తికి చేతులు పెట్టే కథ అవుతుంది మళ్ళా. దివిల అంటే శుద్ధి పండుగ, దీపాల పండుగ, పటాకుల పండుగ, అట్లనే తీపి పండుగ. చుట్టాలు దోస్తులకు మిఠాయిలు గిఫ్టులు పంపి శుభాకాంక్షలు చెప్తుంటారు. పండుగ పూట పూజలలో సుత స్వీట్లు పెడుతుంటారు. దుక్నం పోయి ఓ 4 తీర్ల తీసుకొచ్చి అమ్మవారికి నైవేద్యం పెట్టి కోల్చుకుంటారు. అట్లా బయటికి పోతే తీర్ వెరైటీలు నోరూరిస్తున్నాయి అబ్బా.
అబ్బా మిఠాయి చూస్తుంటే నోరు ఊరుతుందిలే. కొంటమంటే రేటు చెప్తాం మరి. ఎంత? కిలో 1,11,000. అర్ధ కిలకు 55,500, పావు కిలో 27,750. షటాకు కొనాలన్నా 5,550 రూపాయలు పెట్టాల్సిందే. వామ్మో గంత రేటా? మా గల్లి పక్క దుకాణంలోకి పోతే షటాకు పైసలతోటి 5 కిలోలు కొనుక్కరావచ్చు అంటారేమో. మామూలు మిఠాయి కాదు మళ్ళా. స్వర్ణ భస్మ ప్యాక్ అంటే బంగారం మధ్యన స్వీటు. రాజస్థాన్ రాష్ట్రం జైపూర్ మిఠాయి దుకాణంలా గీలు తయారు చేస్తున్నారు. మిఠాయిల మీద ఎండి అద్దుతే కిలో 40,000. పండుగ పూట చుట్టాలు దోస్తులకు గిఫ్టుల కింద ఇస్తానికి కొనుక్కోబోతున్నారట బగ్గ పైసలున్నోళ్ళు. అబ్బా మా దోస్తు బంగారు మిఠాయిలు పంపిండని ఎంత మురుస్తారో పో. తింటే పెయికి సుత మంచిదటుల్లో. బంగారమే అనుకున్నాం, దివిలకు మిఠాయిలు సుత బంగారమే అయినైపో. చూసిండ్రు కదా, ఇక ఇయాల్టి తీన్ వార్తలు ఉంటాం మళ్ళా. నమస్తే.